క్రైస్తవులు కనే కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? ఆ కళలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తాయి. సేవకులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, భక్తిపరులు కావచ్చు. ఎలాంటి కళలు కంటారంటే, సేవకులైతే కనే కళ, నేను రోడ్డు మీద లేదా స్టేజ్ మీద సువార్త చెబుతుంటే లక్షల మంది జనం వచ్చారు. అది దర్శనం, అది కళ, సేవకులకు వచ్చే కళ. ఇంకోటి, దేవుడు నాకు పెద్ద మందిరం ఇచ్చాడు, అది దర్శనం, అది కళ. నేను సంఘంలో నిలబడి ఉంటే వేల మంది నా సంఘానికి తరలొస్తున్నారు, ఈ కళలు కంటారు సేవకులు. క్రైస్తవులే కళలు కంటారు తెలుసా? నేను డాక్టర్ అవుతాను, కళ. నేను సాఫ్ట్వేర్ అయిపోయాను, నేను మంచి కారు కొని మా అమ్మని ఎక్కించుకొని తిరిగాను, నేను మా అమ్మ మెళ్ళో బంగారు నెక్లెస్ వేసాను, మా నాన్నకు నేను సహాయపడినట్టుగా కళ వచ్చింది పాస్టర్ గారు, నేను మంచి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టినట్టు కళ వచ్చింది. ఇవే వస్తాయి మీ కళ్ళన్నీ కూడా. కళ్ళు మూసుకుంటే వచ్చే కళలు ఇవే. ఇవన్నీ ఏం కళలు ఇవి? లోకంలో అధికారాన్ని చూడాలనే కళ, లోకంలో పై స్థాయిని చూడాలనే కళ. ఆ గుడ్డివాడి కళ ఏంటో తెలుసా? నా కనులు తెరువమయ్యా, నేను ఒక్కసారి నిన్ను చూస్తాను. ఐ వాంట్ టు సీ యూ, ఐ వాంట్ టు విజిట్ యూ. ఒక్కసారి నిన్ను దర్శించుకుంటాను. ఏ రోజు నీకు వచ్చిందా ఇలాంటి కళ? యేసయ్యను చూసినట్టుగా, యేసయ్యతో మాట్లాడుతున్నట్టుగా, పరలోకంలో పరిశుద్ధులందరి ముందు యేసయ్య ద్వారా నువ్వు ఘనపరచబడినట్టుగా, పరలోకంలో దేవదూతలతో పరిశుద్ధులందరితో ఆయనను స్తుతించినట్టుగా కళ వచ్చిందా నీకు ఎప్పుడైనా? నీ కనులు ఇలాంటి కళలు కలవు. కారణం ఏంటో తెలుసా? మనుషుల మనసు ఎప్పుడు లోకం మీదే. ఈ లోకంలో ఏంటి, ఈ లోకంలో ఏంటి, ఈ లోకంలో ఏంటి, ఈ లోకంలో సేవకులు కూడా ఇదే. ఈ లోకంలో సంఘం, ఈ లోకంలో జనం, ఈ లోకంలో జనం. పరలోకానికి సంబంధించిన కళ్ళు ఎవడు కండో. నా కొరకు చనిపోయావు కదా ప్రభువా, ఒక్కసారి నాకు నిన్ను చూడాలని ఉంది అని ఎవ్వడు అడుగుడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. నన్ను పిలిచినవాడు, నాతో మాట్లాడినవాడు, నీకేం కావాలి అని అడిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు నాకు. అందుకే నా మనసులో నీకు తప్ప ఎవరికి చోటు లేదయ్యా, నిన్ను చూడాలని నాకు ఆశ ఉంది. నా కనులు తెరుస్తావా? గుడ్డివాడినయ్యా, నా కనులు తెరవా? నాకొక్కసారి నిన్ను చూడాలని ఉంది. క్రైస్తవుడు ఇలాగ మాట్లాడాలి. యేసయ్యా, ఒక్కసారి నువ్వు నాకు కనిపిస్తావా? ఇలాంటి కళ్ళు కానీ క్రైస్తవులు కరువు అయిపోయారు. ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే క్రీస్తు కొరకు చచ్చిపోవటం, ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే క్రీస్తు కొరకు అన్ని విడిచిపెట్టడం, ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే ఆస్తుల్ని, స్థలాల్ని, తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని, దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశాలకి వెళ్ళి స్వార్థ లేని చోట స్వార్థ అందిస్తూ క్రీస్తు కొరకు చచ్చిపోవటం క్రైస్తవ్యం. ఈరోజు క్రైస్తవ్యం అంటే ఏంటి? డబ్బు సంపాదించటం, ఉద్యోగం సంపాదించటం, పేరు సంపాదించటం, ఆధిక్యత సంపాదించటం. ఇది క్రైస్తవ్యం. ఈ రోజున సిగ్గుచేటు అనుకుంటే. యేసయ్యని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఈ కళ ఎవరికి లేదు, గుడ్డివాడికి ఉంది ఆ కళ. కనులు తెరువయ్యా, నేను చూస్తాను, నేను ఒక్కసారి. ఐ వాంట్ టు సీ యూ. ఆశ కలిగిన వాడి ఆశని దేవుడు అన్నాడు, ఇదిగో కళ్ళు తెరు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. యువర్ ఫెయిత్ హీల్డ్ యూ. నీలో విన్న విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని యేసు ప్రభుల వారు అతనితో అన్న వెంటనే అతనికి దృష్టి వచ్చేసింది. అతని కన్నులు తెరవబడ్డాయి. వెంటనే అతని కన్నులు తెరవబడ్డాయి. అతను యేసయ్యను చూశాడు. చూసిన అతను ఆనంద బాష్పాలతో కన్నులు తడిచిపోయాయి. కారణం ఏంటో తెలుసా? అతను కళ్ళు తెరిచిన చూసిన మొట్టమొదటి వ్యక్తి
మనిషి ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు. స్వయాన దేవుణ్ణే అతను చూడగలిగాడు. ఆఫ్టర్ హీ ఓపెన్ హిస్ ఐస్, కనులు వచ్చాయి, యేసయ్యని చూశాడు. చాలామంది సంఘాలకు వస్తారు, జబ్బు చేసిందనో, ఉద్యోగం పోయిందనో, బిడ్డలు లేరనో, పెళ్ళి కావాలనో వచ్చినప్పుడు సేవకులమైన మేము ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకించి మిమ్మల్ని కనికరించి ఉద్యోగం అభివృద్ధిని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? అవసరం కోసం వచ్చిన మీరు అవసరం తీరాక వదిలేసి వెళ్ళిపోతారు. ఆ గుడ్డివాడు కళ్ళు వచ్చాయి, పని అయిపోయింది, యేసయ్యని చూసాడు, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలా.